ఎల్నినో ప్రభావం ప్రారంభమైంది. ఏప్రిల్ వరకు కాస్త తటస్థ పరిస్థితులు ఉండగా ఇప్పుడు ఎల్నినోగా మారింది. 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగనున్నాయి. 1876లో వచ్చినటువంటి భయంకరమైన కరువు మళ్లీ వస్తుందా అంటే అవునని అంటున్నారు వాతావరణ నిపుణులు. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్నినో ప్రారంభమైందని ఇన్కాయిస్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా ఎల్నినోగా మారిందని వెల్లడించింది. ఇప్పటి నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయి. ఇన్కాయిస్ ప్రత్యేకంగా రూపొందించిన డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను విశ్లేషించి అంచనాలను రూపొందించారు. దీని ద్వారా భవిష్యత్తులో వచ్చే ఎల్నినో లేదా లానినా పరిస్థితులను 24 నెలల ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు నెలకొనడం వల్ల రుతుపవన వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్నినో వల్ల ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన సుదీర్ఘ సముద్రపు వేడిగాలులు ఏర్పడుతున్నాయని, ఇవి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది. నిజానికి రోహిణి కార్తె నాటికి రోళ్లు పగులుతాయి, కానీ ఈ ఏడాది మాత్రం అప్పుడే రోళ్లు పగిలే పరిస్థితులు వచ్చాయి. సూపర్ ఎల్నినో కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేయగలదు. సాధారణ పరిస్థితుల్లో భూమధ్య రేఖ వెంబడి వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టివేస్తాయి. కానీ ఎల్నినో సమయంలో ఈ పవనాలు బలహీనపడతాయి. దీనివల్ల వేడి నీరు వెనక్కి అమెరికా తీరం వైపు వెళ్తుంది. ఈ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఒక చోట అతివృష్టి, మరో చోట తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఈ ఏడాది భారతదేశంలో కరువు ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడబోయే కరువు 140 ఏళ్లలోనే అత్యంత తీవ్రమైనది. 1876, 1877 నాటి భయంకరమైన కరువు పరిస్థితులను గుర్తుకు తెచ్చే ఛాన్స్ లేకపోలేదంటున్నారు వాతావరణ నిపుణులు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి కీలక పాత్ర. 51% వ్యవసాయ పనులు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. వర్షాలు సరిగ్గా కురవకపోతే పంట దిగుబడి తగ్గి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తూర్పు, వాయవ్య, దక్షిణ భారత్ లో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీయవచ్చు. కేవలం పగటిపూట మాత్రమే కాదు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పంట ఉత్పత్తి తగ్గడం వల్ల ఆహార పదార్థాల ధరలు మరింత పెరగనున్నాయి. సాధారణ ఎల్నినో సమయాల్లోనే ఆహార ధరలు 5% వరకు పెరుగుతాయి. సూపర్ ఎల్నినో వస్తే మాత్రం ఈ పెరుగుదల మరింత ఎక్కువ కానుంది. సామాన్యుడిపై మోయలేని భారం మోపనుంది ఈ సూపర్ ఎల్నినో. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరక్కపోవడం ఉత్తమం. తగినంత నీరు తాగుతూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. మొక్కల పెంపకం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అడవుల సంరక్షణ ద్వారా దీర్ఘకాలికంగా ఇటువంటి వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చు. భూతాపాన్ని తగ్గించుకోవచ్చు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సగటు ఉష్ణోగ్రత కంటే సముద్రపు నీరు 2.5 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా వేడెక్కితే దానిని సూపర్ ఎల్నినోగా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. 1876, 1878 మధ్య కాలంలో వచ్చిన అతిపెద్ద ఎల్నినో ప్రపంచ రూపురేఖలనే మార్చేసింది. ఎల్నినో సృష్టించిన గ్లోబల్ కరువు కారణంగా చాలా మంది మరణించారు. వర్షాలు లేక, పంటలు పండక, తాగడానికి గుక్కెడు నీరు లేక కోట్లాది మంది ఆకలితో అలమటించి పిట్టల్లా రాలిపోయారు. కొద్ది రోజుల వ్యవధిలోనే నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఆవిరైపోయాయి. మన దేశంలోనే 56 లక్షల నుండి 96 లక్షల మంది ప్రజలు మరణించారు. సో బీ కేర్ఫుల్.